నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు టాపిక్ ఏందంటే, రోజు పప్పు తింటున్నారా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోండి. కందిపప్పు ఈ విషయం మన తెలుగు ప్రజలందరికీ చాలా సుపరిచితం. చిన్న పిల్లలకు నెయ్యి వేసి ఎంతో గారాబంగా అమ్మ ఎంతో ముద్దుగా తినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కందిపప్పు గురించి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన భారతీయ వంటకాల్లో పప్పుకు విశిష్టమైన స్థానం ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పప్పుతో చేసిన ఎన్నో రకాల వంటకాలను ప్రజలు తింటారు. ఇంకా పండగలు, పెళ్ళిళ్ళకు అయితే పప్పుతో చేసిన వంటకం లేనిదే ఆ కార్యక్రమం పూర్తి కాదు. పప్పును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా అధికంగా తినడం ద్వారా కొన్ని దుష్ప్రభావాలు లేకపోలేదు. పప్పులో ఫైబర్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. ఫైబర్స్ మన డైట్లో చేర్చుకోవడం మూలాన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పప్పులో ఉండే కాల్షియం ఎముకల బలానికి, ఎదుగుదలకు తోడ్పడతాయి. ముఖ్యంగా ఎదిగే వయసు పిల్లలకు పప్పు తినిపించడం ద్వారా వారిలో బలమైన ఎముకలు ఏర్పడడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండె పనితీరును పెంచుతుంది. మెరిసే ఆకర్షణీయమైన చర్మం కావాలి అనుకునేవారు ప్రతిరోజు మీ డైట్లో పప్పును చేర్చుకోండి. అయితే అధికంగా తింటే మాత్రం అమృతమైన విషం అవుతుంది. పప్పు తినడం ద్వారా బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా అధిక మొత్తంలో తినడం ద్వారా కొన్ని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు పప్పును వీలైనంత తక్కువ తినడం మంచిది. పప్పులో ఉండే ఆక్సలేట్స్ అనే పదార్థాలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణం కావచ్చు. అంతేకాకుండా ఈ ఆక్సలేట్స్ మూలంగా చాలా కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పప్పులో ఉండే ప్యూరిన్స్ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచుతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు యూరిక్ యాసిడ్ అనేది కారణం కావచ్చు. కనుక కీళ్ళ నొప్పులు ఉన్నవారు, పెద్ద వయసు వారు పప్పు తక్కువగా తింటే మంచిది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యాసిడిటీ మరియు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. పప్పులో లభించే అధిక ఫైబర్స్ ఆహారం జీర్ణం కావడంలో సహాయపడినా పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వడానికి కారణం అవుతాయి. కాబట్టి గ్యాస్ సమస్య ఉన్న వారిని పప్పు తగ్గించమని వైద్యులు సూచిస్తారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా చాలామందిలో ఎలర్జీ వస్తుంది. వాటిలో పప్పు కూడా ఒకటి. పప్పు తినడం ద్వారా కొంతమందిలో దురద, వాపు వంటి సమస్యలు కూడా దారి తీయవచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నామంటే పప్పు ప్రతిరోజు కాకుండా వారానికి ఒక 2 తడవలు తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం పప్పుని చాలా తక్కువ మోతాదులో తినడం చాలా మంచిది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు. పప్పులో కూడా పెసరపప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు ఇలా రకరకాలైనటువంటి పప్పులు ఉన్నాయి. దాదాపు అన్ని రకాలైనటువంటి పప్పుల్లో ఒకే రకమైనటువంటి పోషకాలు, విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పప్పు శరీరానికి మంచిదే, కానీ అది మితంగా తీసుకోవడం వల్లనే. కానీ అమితంగా తినడం వల్ల, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు తినడం వల్ల మాత్రం ఖచ్చితంగా కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ధన్యవాదములు.